మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 15ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తపస్సులోని రకాలను వివరిస్తూ మాటల ద్వారా చేసే తపస్సు ఎలా ఉండాలో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపః ఉచ్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, వాక్కు యొక్క తపస్సు అంటే ఇతరులను కలవరపరచని, నిజమైన, వినడానికి ఇంపైన మరియు మేలు చేసే మాటలు పలకడం. వీటితో పాటు వేదాలు వంటి పవిత్ర గ్రంథాలను క్రమం తప్పకుండా పఠించడం కూడా వాక్కు యొక్క తపస్సు అని పిలువబడుతుంది. కేవలం మౌనమే తపస్సు కాదు, మాటలను పవిత్రంగా ఉపయోగించడమే అసలైన తపస్సు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన మాటలకు ఎంతో శక్తి ఉంది. అవి గాయపరచగలవు లేదా సాంత్వన చేకూర్చగలవు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించడం ముఖ్యం. మన మాటలు సత్యంగా, ప్రేమగా, ఎదుటివారికి మేలు చేసేలా ఉండాలన్నదే శ్రీకృష్ణుడి సందేశం. ఇది ఇతరుల పట్ల కరుణ, గౌరవం చూపించమని నేర్పుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, కుటుంబ సభ్యులతో కఠినమైన పదాలు వాడకుండా ఉండటం, ఆఫీసులో సలహా ఇవ్వాల్సి వస్తే నొప్పించకుండా చెప్పడం, మాట్లాడే ముందు ఈ మాట అవసరమా, నిజమేనా, ప్రేమగా ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. రోజూ కొంత సమయం పవిత్ర గ్రంథాన్ని చదవడం మన ఆలోచనలను, మాటలను శుద్ధి చేస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.